మన నెక్స్ట్ రెసిపీ టొమాటో పుదీనా సూప్. టొమాటో పుదీనా సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్తో ప్యాన్ గ్రీస్ చేసుకుందాం. సో పుదీనాలోని చాలా ఎసెన్షియల్ న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి. ప్రతిరోజు ఒక ఫెస్ట్ అనమాట, అంటే గుప్పెడు పుదీనాని మనం గ్రైండ్ చేసుకొని వాటర్లో మిక్స్ చేసి తీసుకుంటే మనకి డీటాక్సిఫై చేయడానికి చాలా బాగుంటుంది. లివర్ క్లెన్స్ అవ్వడానికి కూడా మనకి పుదీనా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ చాలా మందికి డెంటల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అండ్ అలాగే చాలా రకాల మౌత్ ఫ్రెషనర్స్ వాడుతూ ఉంటారు. బట్ పుదీనా ఈజ్ ఎ న్యాచురల్ మౌత్ ఫ్రెషనర్. చక్కగా ఒక 2 ఆకులు నవ్వులేసుకుంటే చాలండి. అండ్ ఇంతే కాకుండా మనకి ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి విమెన్కి పుదీనా కూడా చాలా మంచిది. గైనిక్ ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యే వాళ్ళకి కూడా పుదీనా చాలా చాలా మంచిది. పుదీనాలో వైటమిన్ సి ఉంటుంది. అండ్ వైటమిన్ సి మనకి చాలా మేలు చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. కాబట్టి ఎక్కువగా మీ డైట్లో పుదీనాని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో పుదీనాని చాలామంది స్టాక్ చేసి పెడుతూ ఉంటారు. మరి ఎక్కువ రోజులు స్టాక్ చేసి పెట్టడం అంత మంచిది కాదు. సో ఇప్పుడు ఆయిల్లో ఒక దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు వేసుకుందాం. అండ్ అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి కాస్త ఫైన్గా చాప్ చేసుకుందాం. కొంచెం పెద్దగా ఉంటే పీసెస్ పక్కన పడేస్తూ ఉంటారు. వెల్లుల్లి చాలా మంచిది కాబట్టి చాలా ఫైన్గా చాప్ చేసుకొని సూప్లోని మనం పడేయకుండా తినడానికి ట్రై చేయండి. కొంచెం అల్లం ముక్కలు, కాస్త టొమాటోస్, అండ్ అలాగే పుదీనా. టొమాటో అండ్ పుదీనా కాస్త ఫ్రై అయింది. ఆకుకూరలను ఎక్కువగా ఫ్రై చేయకూడదు, ఇందులో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ తగ్గిపోతాయి. సో వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్. థిక్నెస్ కోసం గోధుమ పిండి కానీ లేకపోతే బియ్యం పిండి కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఒక స్పూన్ వాటర్లో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. బట్ మనం ఇందులో టొమాటోస్ వేసుకున్నాం కాబట్టి టొమాటో పల్ప్ వల్ల మనకి జ్యూస్లో థిక్నెస్ వస్తుందన్నమాట. మూత పెట్టి కాసేపు కుక్ చేసుకుందాం. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో మనకి టొమాటోస్ బాగా కుక్ అయ్యాయి. అండ్ అలాగే పుదీనా కూడా మనకి చాలాసేపు కుక్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే థిక్నెస్ కోసం నేను వాటర్లో కొంచెం గోధుమ పిండిని మిక్స్ చేసుకున్నాను, యాడ్ చేసుకుందాం. సో మనం థిక్నెస్ కోసం జస్ట్ ఒక 1 to 2 teaspoons మనం సూప్ ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో అది చూసుకొని కాస్త గోధుమ పిండిలో వాటర్ మిక్స్ చేసి యాడ్ చేసుకుంటే థిక్గా ఫామ్ అవుతుంది. చాలామంది టామరిన్ పేస్ట్ కానీ అండ్ అలాగే కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేస్తూ ఉంటారు. బోత్ ఆర్ నాట్ హెల్దీ. సో గోధుమ పిండి యాడ్ చేసుకోండి. లేదు మీకు గోధుమ పిండి అవైలబుల్గా లేదు అంటే యూ కెన్ ట్రై రైస్ పౌడర్, బియ్యం పిండి కూడా ట్రై చేయొచ్చు, బట్ నాట్ మైదా. సో ఆల్మోస్ట్ డన్. మన సూప్ బాగా బాయిల్ అయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టొమాటో పుదీనా సూప్ రెడీ అయిపోయింది. టొమాటో పుదీనా సూప్కి కావలసిన పదార్థాలు: లవంగాలు 2, దాల్చిన చెక్క 1, వెల్లుల్లి ముక్కలు 2, పచ్చిమిర్చి ముక్కలు 4, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, పుదీనా 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత. టొమాటో పుదీనా సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా
పాన్ లో ఆయిల్ వేసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, టొమాటో ముక్కలు వేసి కాసేపు వేయించుకొని పుదీనా వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకొని ఆ తర్వాత కాస్త నీళ్లు పోసి ఉప్పు వేసి మూత పెట్టి బాగా ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే టొమాటో పుదీనా సూప్ రెడీ.